Hello viewers, welcome back to another video of Sama's Film Freak. Batman, Spider-Man, Shaktiman, Sakkabab, Hanuman. అంతే కదా. ఇప్పటి వరకు మనం ఫారినర్స్ క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ బ్యాట్మ్యాన్, స్పైడర్-మ్యాన్ లాంటి సినిమాల్ని యాక్సెప్ట్ చేసాం, అప్రిషియేట్ చేసాం. మరి మన పురాణాల నుంచి వస్తున్న ఒక సూపర్ పవర్ హనుమాన్, అది ఎలా మర్చిపోతాం. సో మరి అలాంటి హనుమాన్, అలాంటి పవర్ఫుల్ సినిమాని మనకు పరిచయం చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అంటే ఈ సినిమా ఇంత బజ్ క్రియేట్ చేయడానికి రీజన్ ఈ మధ్య కాలంలో అయోధ్యలో జనవరి 22 అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ అవ్వటం వల్ల, అంటే ఆ బజ్ ఏమైనా క్రియేట్ అయ్యి ఇంత హైప్ వచ్చింది ఈ సినిమాకి అంటే అదొక రీజన్ అవ్వచ్చేమో. బట్ సినిమాలో మాత్రం మ్యాటర్ ఉంది. అంటే ఈ సినిమా ఇంత హైప్ అవ్వడానికి, అంటే ఇప్పటికీ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 2 వీక్స్కి ఎక్కువ అవుతుంది. వీకెండ్ వస్తే చాలు కంప్లీట్ ఫ్యామిలీతో మొత్తం థియేటర్స్ అంతా ఫుల్ అయిపోతున్నాయి. సో దానికి రీజన్ ఇందులో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ యూజ్ చేసిన విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా హై ఉన్నాయి. అంటే అంత తక్కువ బడ్జెట్లో అంత హై విజువల్స్, అంత గ్రాండ్ విజువల్స్ చూపించడం అనేది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఇంతకుముందు మనం బాహుబలి, ట్రిపుల్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు చూసాం. సో వాటితో కంపేర్ చేస్తే అంటే చిన్న ఒక మామూలు కథని, అంటే ఇంతకుముందు తెలిసిన కథనే, మనం ఇంతకుముందు కృష్ణవంశీ గారు శ్రీ ఆంజనేయం అనే మూవీ చేశారు. సో అక్కడి నుంచి అలాంటి కథని ఇక్కడ కూడా, అంటే ఒక మామూలు మనిషికి సూపర్ పవర్ వస్తే, హనుమాన్ లాంటి సూపర్ పవర్ వస్తే ఎలా ఉంటుంది అనేది, అంటే ఆఖరికి ధర్మం, అంటే చెడుని అంతం చేసి ధర్మమే గెలవాలి అనేది చూపించాలనేది ఈ కథ కాన్సెప్ట్. సో మరి అలాంటి సాధారణ సినిమాకి ఇంత హైప్ రావడానికి మెయిన్ కారణం అయితే విజువల్ ఎఫెక్ట్స్. ఈ మూవీకి మెయిన్ స్ట్రెంత్ విజువల్ ఎఫెక్ట్స్ ఒకటే కాదు, సౌండ్ ట్రాక్ కూడా. ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసింది ఇంతకుముందు ట్రాక్ రికార్డ్ ఉన్న, నేమ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అయితే కాదు, ఒక 2-3 ప్లేబ్యాక్ సింగర్స్. సో వాళ్ళ పేర్లు కూడా పెద్ద ఫేమే కాదు. ఈ హరి గౌడ, అనుదీప్ దేవ్, కృష్ణ, వీళ్ళంతా ఇంతవరకు నేను కూడా వినలేదు ఇలాంటి పేర్లు. సో అలాంటి ఒక కొత్త టీం తోటి ఇంత మంచి వర్క్ చేయించడం అనేది కూడా ప్రశాంత్ వర్మకి హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. సో ఇలాంటి డైరెక్టర్స్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం ఒక గర్వంగా చెప్పుకోవచ్చు. సో అంటే భారీ బడ్జెట్ సినిమాల నుంచి ఇలాంటి తక్కువ బడ్జెట్లో మనకు గ్రాండ్ మూవీని పరిచయం చేయడం అనేది కూడా మన ఇండస్ట్రీకి ఒక మంచి అసెట్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి సినిమాల వల్ల, లేకపోతే ఇలాంటి వర్త్ వల్ల కూడా మన తెలుగు ఇండస్ట్రీ ఇంకా పైకి లేస్తుంది. ఇంతవరకు మనము సైన్స్ ఫిక్షన్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ మూవీస్ కానీ, ఒక ఫారిన్ డైరెక్టర్ నుంచి వచ్చిన సినిమాల్ని మనం అప్రిషియేట్ చేసాం. కానీ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ ఈక్వేషన్, డెఫినేషనే మారిపోతుంది. సో ఒక తండ్రి ఈ సినిమా తీస్తున్నవాడు నా కొడుకు అని గర్వంగా చెప్పుకునే దగ్గర నుంచి కంప్లీట్ ఒక ఇండస్ట్రీనే ఈ సినిమా మాది అని తెలుగు చెప్పుకునేదా అంతవరకు ఆ లెవెల్కి తీసుకొచ్చారు. నా తెలుగు ఇండస్ట్రీ ఇంకా పై స్థాయిలో మనం చూడాలి. ఇలాంటి యంగ్ డైరెక్టర్, ఇలాంటి యంగ్ టీం మరెన్నో అద్భుతాలని మనకు పరిచయం చేస్తారని, మనల్ని ఎంటర్టైన్ చేస్తారని ఆశిస్తాం. సో ఇది ఈరోజు నా రివ్యూ. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో నెక్స్ట్ వీడియో వద్దాం. అంతవరకు బాయ్.